హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న పుణ్యక్షేత్రం శ్రీ అత్తిరాల పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలంలో కలదు. ఇది సుమారుగా రాజంపేట నుంచి 4 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఒడ్డున కలదు. ఈ ఆలయము చుట్టూ మనోహరమైన ప్రకృతి ఒడిలో గల క్షేత్రం. ఈ ఆలయమునందు దూరపు ప్రాంతాలకు సైతం కనిపించే దీపపు స్తంభం ఇక్కడ మరొక ప్రత్యేకత. ఈ పుణ్యక్షేత్రం సుమారుగా 2000 సంవత్సరాల నాటిదని పిలువబడుతుంది. మరియు ఇది 1830 సంవత్సరం నాటికే పుణ్యక్షేత్రముగా పిలువబడేది. ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివలింగం అగ్నిగుండం నుంచి ఉద్భవించబడినది. మరియు ఈ క్షేత్రమునందు ఇక్కడ గదాధర స్వామి శ్రీ మహావిష్ణు ఆలయం కలదు. మరియు అలాగే ముఖ్యముగా పిలువబడే అత్తిరాల పరశురామ ఆలయం. ఇక్కడ ప్రపంచంలో కల్లా పరశురామ ఆలయంలో 3, 4 కలవు. అందులో ఒకటి ముఖ్యంగా ఇక్కడ వెలిసి ఉన్నది. ఇప్పుడు మనము చూస్తున్న అమ్మవారు శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి అమ్మవారు. ఈ అమ్మవారిని పూజించిన చూసిన సకల పాపములు దోషములు తొలగిపోవును. ఈ పుణ్యక్షేత్రము లోపల నవగ్రహాల మండపము, కాలసర్ప భైరవుడి ఆలయము కలదు. ఈ కాలసర్ప భైరవుడును ఎవరైనా దర్శించినా పూజించినా వాళ్ళకి కాలసర్ప దోషములు అనేవి ఎన్ని జన్మలో ఏ జన్మలో కూడా మరలా తిరిగి రావు. ఈ అత్తిరాల పరశురాముని ఆలయము ప్రాముఖ్యత గురించి మహాభారతంలోనే చెప్పబడి ఉంది. శాంత పర్వం ప్రథమ శ్వాసంలో చెప్పబడి ఉంది. ఇప్పుడు మనము చూస్తున్న విగ్రహం కాల సర్ప భైరవుడు. ఈయనను చూసినా ఈయన దగ్గర పూజ చేసినా మనకు ఏ జన్మలోనైనా కాల సర్ప దోషము మన దరిదాపులకు కూడా రాదు. కావున దయచేసి అందరూ అత్తిరాలలోని కాలసర్ప భైరవుడిని దర్శించి వెళ్ళండి.
ఇప్పుడు ముఖ్యముగా మనం చూడబోయేది శ్రీ కామాక్షి శ్రీ తేతేశ్వర స్వామి లింగం. ఈ శివలింగము అగ్నిగుండము నుంచి స్వయంభుగా వెలిసినది. ఈ శివలింగమును ఎవరైనా చూసినా స్పర్శించినా సకల పాపములు తొలగిపోవును. ఈ శివలింగమును మనస్ఫూర్తిగా ఎవరైతే ఆరాధిస్తారో వారి అన్ని కోరికలను తీర్చును. ఈ అగ్నిలింగమును సందర్శించిన శ్రీ పరశురాముని యొక్క పాపముల్ని తొలగించిన లింగము కనుక ఎవరైనా ఈ క్షేత్రములో ఈ దారిలో ఇలా నెల్లూరు జిల్లా కానీ రాపూర్ మండలము కానీ చిట్వేలు మార్గంలో ప్రయాణించు భక్తులు ఎవరైనా సరే ఈ గుడిని ఒక్కసారి సందర్శిస్తే వాళ్ళ సకల పాపములు వాళ్ళ దరిదాపులు కూడా రావు. ముఖ్యముగా గమనించండి. ఇప్పుడు మనము చూడబోయే విఘ్నేశ్వరుడు స్వామి విగ్రహము శ్రీశైలంలో ఎంట్రన్స్లో సాక్షి గణపతి ఎలా ఉండునో ఈయన కూడా ఇక్కడ అత్తిరాల యందు సాక్షి గణపతిగా పిలువబడును. ఈయనను సందర్శించిన తర్వాత త్రేతేశ్వర స్వామిని ఎవరైతే సందర్శిస్తారో వారి కోరికలు అన్నీ తీరును. కావున దయచేసి గమనించి ఈ విఘ్నేశ్వర స్వామిని సందర్శించండి. ఇప్పుడు మనము చూస్తున్నది అత్తిరాలలో గల త్రేతేశ్వర స్వామి రథం. ఈ రథం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పూర్వకాలంలో ఈ రథం అదుపు తప్పి ఒక్కసారి ఈ అత్తిరాల మడుగులో పడిపోయినది. ఈ అత్తిరాల మడుగులో పడిపోయినప్పుడు ఈ మడుగులో మునిగిపోయిన ఈ రథాన్ని బయటికి తీయడానికి 7 నులక మంచాల దారము కట్టి మడుగులో దించిన అడుగు భాగం అనేది ఆ దారము తగలలేదని ఒక కథ కలదు. అందువలన ఈ మడుగులో ఇప్పటికీ ఒక రథము అలాగే ఉందని ఒక కథ కలదు. ఇప్పుడు ఇది ఈ అత్తిరాలకు కొత్త రథముగా పిలువబడను. ఇప్పుడు మనము చూస్తున్న ఆలయం శ్రీ పరశురాముని ఆలయం. ఈ పరశురామ ఆలయం యొక్క గోపురం ఇది. ఇక్కడ ఈ ఆలయానికి దక్షిణ ముఖాన 70 స్తంభముల గల మండపం కలదు. ఈ మండపము అతి సుందరముగా కలిగి ఉండును. ఈ పరశురాముని ఆలయము చుట్టూ అతి సుందరమైన పూల మొక్కలు కలవు. మరియు ఇప్పుడు మనము చూడబోయేది ఈ ఆలయం యొక్క దీపపు స్తంభము ఆ గుట్ట పైన కలదు. ఒక్కసారి చూడండి. ఈ స్తంభము ప్రతి కార్తీక మాసములో కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపం స్తంభం పైన దీపమును వెలిగించుదురు. ఈ దీపమును ఎవరైతే చూస్తారో, చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే చూస్తారో వాళ్ళ అందరి పాపములు తొలగిపోవును.
ఈ పరశురామి ఆలయం యొక్క గోపురము, ఈ గోపురము మరియు ఇది ముఖద్వారము. ఈ పరశురామ ఆలయము పైన గల ఈ గోపురము అతి సుందరమైనది, అతి అందమైనది, ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్తో కలిగినది. ఇటువంటి గోపురం ప్రపంచంలో ఈ పరశురామ ఆలయంలో ఇది ఒక్కటే గలదు. మరి ఎక్కడ ఇటువంటి గోపురము ఏ గుడికి కానీ ఏ టెంపుల్ కానీ ఎక్కడా లేదు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, పరశురాముడు తన తల్లి తలను నరికిన తర్వాత తన చేతికి కత్తి రక్తము అతుక్కొని పోయినాయి. అప్పుడు మహర్షులు మాటలతో అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించి స్నానాదులు చేసిన, ఏ పుణ్యక్షేత్రంలో స్నానం చేసినా అక్కడి అతని చేతికి అంటుకున్న తల మరి కత్తి విడలేదు. తర్వాత అతను అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ అత్తిరాల పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు. ఆ పుణ్యక్షేత్రానికి చేరుకొని శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామిని సందర్శించుకొని మహాపుణ్య నది బహుదా నది నందు గల శ్రీ అత్తిరాల మడుగులో పోయి స్నానము చేశాడు. అప్పుడు ఆయన చేతికున్న తల కత్తి విడిపోయినాయి. ఎక్కడ ఈ పాపము పోలేదు. అప్పుడు అత్తిరాల పుణ్యక్షేత్రంలో త్రితేశ్వర స్వామిని సందర్శించిన అత్తిరాల మడుగులో స్నానము చేయగా తన చేతికున్న కత్తి మరియు రక్తము విడిపోయినవి. అప్పుడు నుండి అత్తిరాల అని పేరు వచ్చినది. ఇప్పుడు మనము చూడబోయేది శ్రీ అత్తిరాల మడుగు, అదే బహుదా నది. ఒకప్పుడు బహుదా నది, ఇప్పుడు చెయ్యేరు నది. ఈ చెయ్యేరు నదిలో గల ఈ అత్తిరాల మడుగులోనే శ్రీ పరశురాముడు యొక్క పాపములు తొలగిపోయినవి. కావున ప్రతి ఒక్కరూ ఈ అత్తిరాలలో మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ స్నానము చేయవలను. ఒకవేళ స్నానము చేయలేకపోయినా వాళ్ళు కనీసము 3 సార్లు తల మీద ఈ నీటిని చల్లుకున్న వాళ్ళ సకల పాపములు తొలగిపోవును. పరశురాముడి అంతటి వాడినే పాపాలను హరించిన ఈ మడుగు అతి పుణ్యక్షేత్రమైన మడుగు. కావున ఈ మడుగులో తప్పనిసరిగా మహాశివరాత్రి నాడు ఎవరైతే స్నానము చేస్తారో వాళ్ళకి ఎటువంటి పాపదోషములు ఉండవు. మరియు 1 సంవత్సరము లోపు భర్త కానీ భార్య కానీ చనిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానము చేసిన ఎడల వారి యొక్క పాపము దోషము తొలగిపోవును అని ప్రత్యేకత ఉంది. మరియు ఈ అత్తిరాల మడుగు చాలా అందమైనది, సుందరమైనది, అతి లోతైనది. ఇప్పుడు మనము చూస్తున్న కోతి, ఈ కోతి అత్తిరాలలో గల గదాధర స్వామి టెంపుల్లో ఉంటుంది. ఈ కోతి ప్రతిరోజు మన అత్తిరాల మడుగులో స్నానము చేసి స్వామివారిని దర్శించుకుంటుంది. మరియు ముఖ్యముగా ఈ కోతి ఈ గుడికి ద్వారపాలకులుగా తిరుగుతూ ఉంటుంది. మనము ఇప్పుడు వెళ్ళినా కూడా అత్తిరాలలో ఈ కోతిని చూడవచ్చు. ఈ అత్తిరాల మడుగులో ముందుగా పరశురాముని సందర్శించి తరువాత వచ్చి మునిగిన ఎడల వారి పాపములు తొలగునని ఒక కథ గలదు.
అదిగో చూడండి, ఇప్పుడు మనం చూస్తున్న గుడి గదాధర స్వామి టెంపుల్. ఒకసారి శివుడిని బ్రహ్మ దూషించినందుకు శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికినప్పుడు ఆ తల రాలే ఇక్కడే పడినది. హత్య రాలే అనే మాటలే ఇప్పుడు హత్యరాలగా పిలువబడుతుంది. సప్త మహర్షులలో ఒకరైన భృగు మహర్షి ఈ పుణ్యస్థలంలో తపస్సు చేసి శ్రీవారిని ప్రసన్నం చేసుకున్నారు. భృగు మహర్షి కోరిక మేరకు శ్రీహరి తన పాదాన్ని అత్తిరాలలో ఉంచి శ్రీ గదాధర స్వామిగా వెలిశారు. ఇప్పుడు మనము చూస్తున్న టెంపుల్ శ్రీ గదాధర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అత్తిరాలలోని ఉత్తర భాగాన కొండపైన గలదు. ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ టెంపుల్కు గదాధర స్వామికి ఆపోజిట్లో ఉన్న ఉత్తర గోడన ఒక హోల్ గలదు, అంటే ఒక రంధ్రము. ఆ రంధ్రము నుంచి చూసినప్పుడు ఈ గదాధర స్వామి మనమును చూడవచ్చును. ఇప్పుడు మనం చూస్తున్న హోలు నుండి గదాధర స్వామి మూల విరాట్ విగ్రహము ఇదే. గుడి మూసి ఉన్నా కూడా ఈ రంధ్రం నుంచి ఈ దేవుణ్ణి సందర్శించుకొనవచ్చును ఎప్పుడైనా. మరియు ముఖ్యముగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. అది పురాణ కథనాలలోని పరశురాముడు నార వస్త్రాలతో రుద్రాక్షమలతో దర్శించుకుంటాడు, కానీ ఇక్కడ మాత్రం కిరీటం, మెడలు, ఆభరణాలతో దర్శనమిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ అత్తిరాల యొక్క పుణ్యక్షేత్ర విశిష్టత తెలియజేయడం జరిగినది. కావున మీరు దయచేసి లైఫ్లో ఎప్పుడో ఒకసారి దర్శించండి.